హాయ్ అండి. మడపలు అంటే ఈ రోజుల్లో పెద్దలకి పెట్టేది చాలామందికి తెలియదు కదా. అందుకని నేను వీడియో చేస్తున్నాను, పిల్లలు తెలుసుకొని నేర్చుకుంటారని. మడపలు అంటే ఏమీ కాదండి. ఇదిగోండి, మనం పప్పు అన్నం కలగూర వండుతామండి. వాటి వెనక మనకు అట్లు బొబ్బట్లు, ఒకవేళ మన బూర్లు గారెలు ఆనవాయితీ ఉంటే పెట్టుకుంటాం. మాకు ఆనవాయితీ లేదండి. బొబ్బట్లు అట్టు వేసి పెట్టాము. పళ్ళు కాయలు ఇదిగోండి, వాటరు, కొబ్బరికాయ, అరటిపళ్ళు, అంతే అండి. ఇలా పెట్టి మనం మడపలు తయారు చేయాలి, మడపలు పెడతామండి పెద్దలకి. ఇదేంటంటే మనం పెద్దలకి ఇలా పెడితే వాళ్ళకి మంచిగా దారి కనిపిస్తుంది. మనం చెయ్యాలి మనం ఉన్నంతసేపును. అందుకని ఇది మీకు చేసి చూపిస్తున్నాను, మీకు తెలుస్తుంది అని చెప్పేసి. అప్పట్లోని చింతపండు చింతపిక్కతోని చారు పెట్టారండి మా అత్తయ్య గారు, మా అమ్మగారు, వీళ్ళందరూ. ఇప్పుడు చింతకాయలు అక్కడ దొరుకుతున్నాయి, అందుకని చింతపండుతో చారు చేసి కొంచెం చారు కూడా ఈ పప్పు అన్నంలో వేసి కొంచెం నెయ్యి వేసి పెడతామన్నమాట. మీరు తెలుసుకుంటారని చేశాను, ఇంకేం లేదు. మడపలు అంటే ఏంటో అనుకుంటారు పిల్లలు, భయపడతారు, అమ్మో మేము ఇవన్నీ చెయ్యాలా అని. ఏం లేదండి, సింపుల్. మనం ఎలాగో పళ్ళు కాయలు ఇవన్నీ ఎలాగో పెడతాం కదా, అంతే. రోజు వండుకున్నట్టే వంటకం చేసి పెడతాం.